హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. టుడే మనం ఒక నెగిటివ్ ఎనర్జీ గురించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సీక్రెట్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. మనకి దిష్టి అంటారు కదా తెలుగులో, నరఘోష అంటారు. ఇలాంటివన్నీ బేసిక్గా ఎవరు నమ్మరు. నేను కూడా నమ్మేవాడిని కాదు. బట్ కొన్ని లైవ్లో కొన్ని చూసిన తర్వాత నమ్మాలి. అండ్ నేను చాలామంది ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్స్తో మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ గురించి నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్ దీని గురించి చాలా అన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ అని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పడం జరిగింది. వాటిలో కొన్ని సీక్రెట్స్ని నేను ఇప్పుడు చెప్తాను. మనకి ఒక పాడ అలవాటు ఉంటుంది చాలామందికి. ఈవెన్ ఇదివరకు నాకు కూడా ఉంది. బట్ ఈ సీక్రెట్ తెలిసిన తర్వాత నేను ఎప్పుడు ట్రై చేయలేదు అప్పటి నుంచి. ఏంటంటే, మనం ఎక్కడికైనా సంథింగ్ ఏదైనా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెకేషన్కి ఎక్కడికైనా హస్బెండ్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ వెళ్ళేటప్పుడు ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ని మనం ఎంజాయ్ చేసేది తక్కువ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసే ఆ విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ఫీలు దిగుతాం. సో సెల్ఫీలు దిగి అండ్ వీడియోస్ కూడా తీసి మనము పెడుతూ ఉంటాం. అంటే యూట్యూబ్లోనో లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో దగ్గర షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ అనమాట. దీన్ని ఎవరు మానలేరు. ఎవరైనా విజిటింగ్ ప్లేసెస్కి ఎక్కడైనా మంచిగా వెళ్తే ఇవి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది. ఇగో నేను ఎంజాయ్ చేస్తున్నాను చూడండి అని చెప్పి పెడతారు. అండ్ నేను కూడా రీసెంట్గా బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు అక్కడ మొత్తం కాటికాపర్ దగ్గర నుంచి డ్రైవర్స్ దగ్గర మొత్తం అంతా అమ్మాయిలే ఉంటారు. ఎక్కడ చూసినా అమ్మాయిలే ఉంటారు. అండ్ నేను ఏదో ఒక ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించినట్టు నేను అమ్మాయిలతో పొడిగో ఈ అమ్మాయితో నేను ఎంత అందమైన అమ్మాయితో నేను గడిపిన ఫొటోస్ గట్రా తీసి షేర్ చేసేది వాట్సాప్ డీపీలో. ఇట్లా అలాగే చాలామంది వేరే బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు స్టేటస్లో పెడుతుంటారు. ఇది వెళ్ళాక ఈవెన్ ఎవరు అంత ఈజీగా ఈ హ్యాబిట్ని మార్చుకోలేరు. వాళ్ళు ఎంజాయ్ చేసేదానికన్నా ఎక్కువ ఈ పెట్టడంలోనే వీళ్ళు నిమగ్నం అయిపోతారు అన్నమాట. అదొక ఆనందం వాళ్ళు పెట్టేసి చూస్తే. అయితే ఇప్పుడు దీనివల్ల డిసడ్వాంటేజ్ అంటే 100% ఇది నరఘోష అంటారు అనమాట. డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట అలా పెడితే. ఎందుకంటే లైవ్లో నేను చూసింది ఏంటంటే, నేను బ్యాంకాక్ వెళ్ళే ముందు నాకు బాగా గుర్తు అనమాట. రీసెంట్గా దివాళీకి నేను ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి మా ఇంటికి ఆ రోజుకి అమావాస్య కదా కడతారని చెప్పి నేను కట్టేసి తర్వాత వితిన్ ఆ వీక్లోనే నెక్స్ట్ వీక్లోనే బ్యాంకాక్ వెళ్ళాను. నేను ఒక 6 days ఉన్నాను. వచ్చేసరికి మొత్తం గుమ్మడికాయ అంతా మాడిపోయి సన్నగా అయిపోయింది అనమాట. అట్లా అవడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది, చాలా మంత్స్ పడుతుంది అనమాట. అయితే నేను కొన్ని ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు ఎక్కడ సెల్ఫీలు ఎప్పుడు పెట్టలేదు. ఎంజాయ్ చేస్తున్నట్టు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను స్టేటస్ అనేది వాడేవాడిని కాదు. బట్ ఫస్ట్ టైం నేను బ్యాంకాక్ వెళ్ళి సో అక్కడ అదే ఫస్ట్ టైం స్టేటస్ పెట్టాను. సో మొత్తం నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ మొత్తం అందరూ చూశారు. ఫస్ట్ టైం అలా చూడడం మొత్తం నా స్టేటస్ని. అయితే దీని తర్వాత ఇట్లా అయిన తర్వాత సంథింగ్ బ్యాడ్ అనేది జరుగుతుంది కంటిన్యూగా, ఇంకా అక్కడి నుంచి జరుగుతూనే ఉంటుంది. అయితే రీసెంట్గా నేను అప్పుడు చూసి భయం వేసి అప్పటి నుంచి నేను పెట్టడం మానేశాను. అండ్ రీసెంట్లీ మా ఫ్రెండ్స్ని నేను మా ఇంట్లో ఒక డిష్ చేసేటప్పుడు ఇన్వైట్ చేశాను. వాళ్ళంతా వచ్చారు, ఒక 5 అయితే వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళతో మామూలుగా మాట్లాడుతూ ఇదే టాపిక్ ఒకటి వచ్చి నేను అడిగాను అనమాట. ఇలా బయట కూర్చున్నాము, ఆ గుమ్మడికాయ చూసి గుర్తొచ్చి ఆ టాపిక్ మాట్లాడి నేను మాట అన్నాను అనమాట. ఎందుకు జనాలు ఇలా నెగిటివ్గా తీసుకున్నారో అర్థం కాలేదు. నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేశాను. దానికి ఎందుకు ఈ గుమ్మడికాయ ఇలా అయిపోయింది, ఇంతమంది నెగిటివ్గా ఎందుకు అనుకుంటారు? మీరు అందరూ కూడా నేను వెళ్ళాను కదా, సో వీడు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు, ఒకసారి లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు అని
పోన్లే అని హ్యాపీగా అనుకోవచ్చు కదా, ఎందుకు నెగిటివ్గా అనుకుంటారు అని నేను అడిగాను. అడిగితే ఆ రోజు షాకింగ్ ఏంటంటే నలుగురు ఒకేసారి, నా ఫ్రెండ్స్ ఒకే మాట సడన్గా ఒకేసారి వాళ్ళ నోట్లో వచ్చిందనమాట. అందరి మైండ్లో ఉంది. ఒక్కడు అన్నాడు అనుకోండి, వాడు ఒపీనియన్ ఇది, మిగతా అందరిది అలా ఉండదని అనుకోవడానికి. వాళ్ళు ఏమంటున్నారంటే, అలా ఎవరు అనుకోరు, నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేస్తున్నావు, మాకు ఎంజాయ్మెంట్ లేదని చెప్పి అలా నెగిటివ్గా ఆలోచిస్తారు ఎవరైనా అని చెప్పి నలుగురు అన్నారనమాట. అది ఒక్కడి ఒపీనియన్ కాదు అది. అయితే షాక్ అయిన అనమాట, ఇలా ఆలోచిస్తారా, నేను ఎప్పుడు అట్లా ఆలోచించను బేసిక్గా. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, లాంగ్ బ్యాక్ మా బ్రదర్కి స్టీల్ ప్లాంట్లో జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది. అంటే అక్కడ ఉన్న పోస్టులకి ఈయన అర్హుడైనా కూడా ఇవ్వలేదు, ఉన్న సరిపోయి అనమాట అప్పటికే. అయితే ఆయన ఇలా అయిందని డిసప్పాయింట్మెంట్ అయితే నేను బ్రదర్ని కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది, బాధపడ్డాను. బట్ తర్వాత ఏమైందంటే ఆ రిజెక్ట్ చేసిన కొంతమందిలో మళ్ళీ ఇంటర్వ్యూలు ఇంకా రిక్రూట్మెంట్ పడి మళ్ళీ ఇంటర్వ్యూ చేయలేక ఉన్నోళ్ళలోనే బెస్ట్ పర్సన్స్ని తీసుకోలేకపోయాం ఇదివరకు అని అందులోనే మళ్ళీ సెలెక్ట్ చేశారు రెండోసారి. ఆఫర్ లెటర్ రాగానే షాక్ అయిపోయాడు, పోయిందనుకున్నాడు, మళ్ళీ వచ్చిందనమాట. అప్పుడు నాకు ఫోన్ చేసి నాకు స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చిందనే విషయం నాకు కాల్ చేసి చెప్పగానే, అంటే ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, బట్ నా మైండ్లో నెగిటివ్గా ఏది అనుకోను. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే నేనేదో తప్పుగా కనిపిస్తాను. అలా నేను ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే, నీకు స్టీల్ ప్లాంట్ జాబ్ వస్తే నాకేంటి, నువ్వేమైనా హాఫ్ శాలరీ నాకు ఇస్తావా, లేకపోతే నీ ప్లాంట్ నేను నీ తమ్ముడిని నాకేమైనా హాఫ్ శాలరీ ఇస్తావా అన్నట్టు మైండ్లో ఉందన్నమాట. అది చాలా పెద్ద ఈవెంట్ అనమాట ఆయన లైఫ్ టర్న్ అయిపోయేది. ఆయన షేర్ చేశాడు హ్యాపీగా తమ్ముడిని అని చెప్పి. సో ఇలా ఆలోచించు. బట్ ఒకవేళ ఇంటర్వ్యూ ఇది అవ్వకపోతే మళ్ళీ నేను బాధపడ్డాను. ఇక్కడ రెండు ఎమోషన్స్ ఉన్నాయి. ఈవెన్ సొంత బ్రదర్ నేనే ఇలా రియాక్ట్ అయితే బయట వాళ్ళు బయటికి చెప్పరు, బయటికి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు, లోపల ఏముంటుందో నేను ఓపెన్గా చెప్పాను. బట్ నాది వేరు. అంటే నా బర్త్ చార్ట్లో సన్ 8th లాట్ అయ్యి 11th హౌస్లో ఉన్నాడు, ఎల్డర్ బ్రదర్ సిబ్లింగ్ సంబంధించిన హౌస్లో. సన్ అథారిటీని రిప్రజెంట్ చేస్తాడు, ఈగోని. సో నా ఈగో అనేది నేను ఎప్పుడొకప్పుడు మా బ్రదర్తో కంపేర్ చేసుకుంటాను. వేరే ఎవరితోనైనా కంపేర్ చేసుకోవచ్చు, బట్ నేను మా బ్రదర్తోనే కంపేర్ చేసి వీడికన్నా నేను హై లెవెల్లో ఉన్నానా లేదా, వీడికంటే నేను బెటర్గా ఎర్న్ చేస్తున్నాను, ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కంపేర్ ఈగో అది ఆ 8th హౌస్ లార్డ్ సన్ ఇచ్చే ఎనర్జీ వల్ల అలా ఉంటుంది. బట్ వాడికి ఏదైనా అయితే మళ్ళీ నేను తట్టుకోలేను, అన్ని ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఇలానే అలా ఈ స్టీల్ ప్లాంట్ విషయం గురించి నాకు చెప్తే ఏ తమ్ముడైనా హ్యాపీ ఫీల్ అవుతాడు, బట్ నాకు హ్యాపీ లేదు, అలానే బాధ లేదు, బట్ నాకేంటి అన్నట్టు ఉన్నాను. సో నేనే ఇలా ఆలోచించాను, ఆ టైం మనసులోనిదే చెప్తున్నాను, బయటికి కంగ్రాచులేషన్సే చెప్తారు ఎవరైనా. ఇలా బయట వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు అంతకన్నా దారుణంగా ఫీల్ అవుతారు. మనకు రాలేదు, ఇక్కడికి వచ్చింది, మనం చేయలేదు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, ఇలా ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే కాబట్టి గుడ్ న్యూస్లు ఎప్పుడు ఎవరికి షేర్ చేయకండి, ఎవరికి చెప్పొద్దు. ఇలాంటి స్టేటస్లు ఇవి ఎంజాయ్ చేస్తున్నట్టు పెట్టరు. మీరు ఏమైనా బాధపడ్డారనుకోండి, సంథింగ్ ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ మీకు ఇబ్బంది పెట్టేవి, పెయిన్గా ఉండేవి, అవి చెప్పండి. వాళ్ళు జాలి పడతారు, దానివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనమాట. వాళ్ళందరూ మనసులో అయ్యో పాపం ఈ పర్సన్కి ఇలా జరిగిందా, ఇలా జరగకుండా ఉంటే బాగున్ను, మంచిగా ఉంటే బాగున్ను అని మనసులో ఒక ఆలోచన వస్తుంది అనమాట. సో మీకు కూడా అలానే వస్తుంటుంది ఒకసారి ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసినప్పుడు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వల్ల మంచి జరుగుతుంది. మీకు ఏదైనా నెగిటివ్ మీకు జరిగింది చెప్తే, బ్యాడ్ ఒకటే చెప్పి మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏవి షేర్ చేయొద్దు, స్టేటస్లు పెట్టద్దు. ఏదన్నా సరే ఇలాంటివి ఏమైనా చెప్పినా ఏడ్చే వాళ్ళ సంఖ్య 100లో 98.5% ఉంటుంది అన్నమాట మోస్ట్లీ. సో ఇది నరఘోష 100% విత్ లైవ్ నేను చూశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాను. దయచేసి మీరు ఇట్లాంటివి ఏవి కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్లు మీరు ఇది చేయొద్దు, రివీల్ చేయొద్దు. మీ బాధలు ఎంతమందితో ఎన్నిసార్లు అయినా చెప్పుకోండి, కానీ మీకు ప్రాఫిట్ వచ్చినా మీరు హ్యాపీగా ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్స్ స్టేటస్లు పెట్టకండి.
అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మొత్తం విశ్వంలో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అందుకనే కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నా అన్నీ. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తే ఫస్ట్ బయటే చెప్పులు ఇప్పగానే మీ పాదాల కింద చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు వెంటనే కాలు కడుక్కొని ఇంటికి వచ్చేసరికి చాలా వరకు పోతుంది అనమాట. అండ్ చాలామందికి స్నానం చెయ్యని అలవాటు ఉంటుంది అనమాట. 1 డే చేయరు, 2 డేస్ చేయరు, 3 డేస్ కూడా చేయరు, కొంతమంది బద్ధకంగా ఉంటారు. సో వీళ్ళు లేట్ చేసి కొద్దీ వీళ్ళ మీద బోలంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ఏ పని అవనవదు అనమాట, చాలా ప్రాబ్లమ్స్లోకి పడేస్తుంది అన్నమాట. సో పొద్దున్నే లేచిన తర్వాత ఎవరైనా ఫస్ట్ స్నానం చేసి వాష్ చేసే క్లాత్స్ వేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ మీ మీద ఉన్న మేజర్ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనమాట. ఇంకొకటి, పూర్వం అలా ఉండేవారు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. అండ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీకు మనీ రావాలంటే మీకు లక్ష్మీదేవి లైవ్లో ఉండాలన్నమాట మీ ఇంట్లో. సో అలా ఉండాలి అంటే చిన్న రెమెడీ, ఒక్కసారి లేదా అర్బన్ క్లాబ్లో మీరు ఎవరినైనా బుకింగ్ పెట్టినా పర్లేదు, లేదా మీరైనా పర్లేదు, ఎక్కడ ఇంట్లో డస్ట్ లేకుండా మొత్తం అంతా ఫ్యాన్ దగ్గర నుంచి వాష్రూమ్ దగ్గర నుంచి మొత్తం ఫ్రిడ్జ్ కింద నుంచి మొత్తం అన్నీ మార్చేసి పాడైపోయినవన్నీ మొత్తం క్లీన్ చేసేసి, డీప్ క్లీనింగ్ అంటారు అనమాట, బాగా డీప్గా క్లీన్ చేసి ఫ్రెష్గా ఉంచుకుని ఎక్కడ డస్ట్ ఉండకుండా నీట్గా వాటర్తో కడిగేసి ఎప్పుడైతే మీరు నీట్నెస్ని మెయింటైన్ చేస్తారో మీకు మనీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇంట్లో ఎక్కడున్నా పోతుంది అనమాట అలా చేస్తే. అండ్ ఎప్పుడైనా మీ ఇంట్లో దీపం పెట్టేటప్పుడు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా లాక్కుంటుంది అనమాట. సో మార్నింగ్ నుంచి నైట్ అంతా, నైట్ ఒకటి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి దీపం అనేది కంటిన్యూగా ఇంట్లో రన్ అవుతూ ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి మీరు పాటించడం వల్ల కొంతవరకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు పోతుందన్నమాట. సో ఇట్లాంటి సీక్రెట్స్ ఇంక మరిన్ని తెలుసుకోవాలనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.